నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయేది ఏంటి అని అంటే అండి, నిజంగా ఇంతవరకు కూడా ఎవరూ చెప్పని ఒక రహస్యం అండి ఇది. నిజంగా ఈ పరిహారాన్ని చేసిన 67 మినిట్స్లో నాకైతే కనుక నిన్న నేను ట్రై చేశానండి. ఒకళ్ళు చెప్పారని నాకు ఖచ్చితంగా అద్భుతం అనేది ఈరోజు తెల్లవారుజామున కనిపించిందండి. ఆ అద్భుతం ఏంటి అనేది కూడా మీకు అందరికీ తెలియజేస్తాను. ఇంకా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎందువల్లంటే ఇలాంటి వీడియోస్ అండి, అంటే ఇంత ఈజీగా మనం గనక తెలియజేసే ఈ వీడియోస్ అనేవి అందరికీ తెలియకపోవచ్చు. కాబట్టి మీరు చేసి మీకు ప్రయోజనం పొందారు అని అనిపించినప్పుడు మీరు మిగతా వాళ్ళకి కూడా ట్రై చేయండి, అంటే వాళ్ళకి కూడా సెండ్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. నిజంగా అండి, మన ఛానల్లో మనం ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ గురించి, ఏంజల్ నెంబర్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నామండి. అవన్నీ కూడా మనకి మంచి ప్రయోజనాన్ని ఇస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు శక్తివంతమైన ఒక మాట అండి. ఇది ఒక స్విచ్ వర్డ్ కూడా, స్విచ్ వర్డ్ అని కూడా చెప్పవచ్చు. దాంతోపాటు ఒక శక్తివంతమైన ఒక నెంబర్ కూడా ఉందండి. ఇది మనకి కొన్ని విషయాలు మనం అందరి దగ్గర అడిగి తెలుసుకోవడం వల్ల అది వాళ్ళు ఫాలో అయిన తర్వాతే వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది అన్న తర్వాతే నేను మీకు తెలియజేస్తున్నానండి. అది నేను ట్రై చేస్తాను కొన్ని సమయాలలో. అలాంటిది ఇప్పుడు ఈ విషయాన్ని అండి నిన్న నేను ట్రై చేశాను అనమాట. నిజంగా ఆయన చెప్పినట్టుగానే అంటే 67 మినిట్స్లో మంచి రిజల్ట్ అనేది కనిపించిందండి. నిజంగా అండి, మనం కొన్ని విషయాలని నమ్మే తీరాలండి. అండ్ ఎలా అయితే భగవంతుని మనం నమ్ముతున్నామో అలాగే నమ్మకంతో చేసే కొన్ని విషయాలు, అంటే కొన్ని స్విచ్ వర్డ్స్ కానీ, కొన్ని ఏంజల్ నెంబర్స్ కానీ నిజంగా చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. నిన్న నేను ఒక విషయం గురించి చేశానండి, నాకు మంచి రిజల్ట్ వచ్చింది. అసలు ఈ స్విచ్ వర్డ్ ఎందుకోసము అని అంటే అండి, మన జీవితంలో ఒక కొత్త రకమైన మార్పు రావాలి అని అంటే కనుక, మార్పు కోసం అంటే జీవితం అనేది ఒక బోరు కొడుతున్నట్టుగా ఉంది, ఎప్పుడు కూడా సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ఉన్నాం. మనలో కొన్ని మార్పులండి, అంటే మన జీవితంలో కొన్ని మార్పులు రావటం కానీ, చేసే పనుల్లో మార్పులు రావటం కానీ, కొన్ని అవమానాలు పడి ఉంటాం, అలాంటి అవమానాల నుంచి బయటపడటం కానీ, ఇలాంటి ఒక అద్భుతాన్ని మనం చూడాలి అని అంటే కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ పదాన్ని, అంటే ఇది ఒక స్విచ్ వర్డ్ అండి, శక్తివంతమైన ఒక స్విచ్ వర్డ్ ఇది. దాంతోపాటు ఒక నెంబర్ కూడా ఉందండి, ఒక శక్తివంతమైన నెంబర్ అనమాట ఇది. అంటే ఒక ఏంజల్ నెంబర్ లాంటిదే. మనం ఎన్నో రకాల ఏంజల్ నెంబర్స్ చూస్తూ ఉన్నాము. అంటే 777, 555, 444 లాంటివి మాత్రమే కాకుండా 1234 కానీ, 1212 కానీ, 1010 కానీ ఇలాగా ఉండేవి కూడా ఏంజల్ నెంబర్స్ అండి. ఇప్పుడు చూడపోయే ఈ నెంబర్కి అండి, ఈ పదానికి, ఈ నెంబర్కి నిజంగా మీ జీవితంలో అండి ఎవరైనా సరే మిమ్మల్ని ఒక ఇన్సల్ట్ చేసినా సరే, ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు? ఒకవేళ మనకి ఒక వర్క్ అనేది సరిగ్గా లేదు, మన ఎదుగుదల అనేది తక్కువగా ఉంది, ఏమి సంపాదించలేకపోతున్నాము, మీరు ఎందుకు పనికిరారు అని అన్నవాళ్లే మనల్ని చూసి నిజంగా తలెత్తుకొని మనం నిలబడే రోజు అనేది ఖచ్చితంగా రప్పించగలిగే ఒక శక్తివంతమైన ఒక పదం అండి ఇది. నిజంగా ఎవరైతే ఎగతాళి చేశారో వాళ్ళే మనల్ని చూసి, వాళ్ళని చూసి నేర్చుకోరా అని చెప్పి అనగలిగే ఒక మంచి మార్పుని తీసుకురాగలిగే ఒక స్విచ్ వర్డ్ అండి. నిజంగా స్విచ్ వర్డ్స్కి అంత శక్తి ఉందన్నమాట. అంటే మన ఒక స్విచ్ వేయంగానే ఎలా అయితే కనుక ఒక లైట్ కానీ, ఫ్యాన్ కానీ వెంటనే వెలుగుతాయో, అలాగే ఈ స్విచ్ వర్డ్స్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తాయండి. ఇంకా ఈ స్విచ్ వర్డ్ని మనం ఎలా ఉపయోగించాలి అని అంటే కనుక, ఇప్పుడు రాత్రిపూట అండి, ఇది అనుకోవడం కాదండి, రాయాలన్నమాట. మీరు రాసి చూడాలి, ఒక 3 రోజుల పాటు రాసి చూడాలి. ఖచ్చితంగా నాకైతే 1 డేలో రిజల్ట్ వచ్చిందండి. నిన్న రాత్రే ప్రయత్నించాను అనమాట. అంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకళ్ళు నాతో మాట్లాడడం మానేశారండి. నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట, మన మీద ఏం తప్పు లేదు కదా, ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా నా తప్పు గనక లేకపోతే వాళ్ళే నాకు ఫోన్ చేసి మాట్లాడేలాగా చెయ్యి తల్లి అని చెప్పి నేను ఆ విశ్వాన్ని, మన కులదైవాన్ని కానీ, ఎవరి మీద అయితే మనకు నమ్మకం ఉందో వాళ్ళని తలుచుకుంటూ మనం ఒక 67 టైమ్స్ అండి. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, ఇది ఒక స్విచ్ వర్డ్ అండి, కర్వ్, CURVE, కర్వ్ అనే ఒక స్విచ్ వర్డ్ లాంటిదండి ఇది.
దాంతోపాటు కింద చూపిస్తున్నాను చూడండి, ఆ నెంబర్తో పాటు కూడా మనం రాయాలన్నమాట. 84685772 84685772 ఈ రెండు కూడా కలిపి రాస్తే నిజంగా మన తప్పు ఏదీ లేదని వాళ్ళు తెలుసుకోవడం కానీ, ఎవరైతే కనుక మనల్ని అవమానించారో వాళ్ళు మనల్ని ఎత్తుక్కుంటూ రావడం గురించి కానీ, ఒక మనీ గురించి ఎవరైతే మనల్ని మోసం చేశారో వాళ్ళే వచ్చేసి మళ్ళీ కూడా మనీ అనేది మన దగ్గరికి తీసుకురావడం కానీ నిజంగా చాలా అద్భుతం అని అనిపించిందండి. రాత్రే రాశానండి, రాసి నేను పడుకున్నాను అనమాట. తెల్లవారేసరికి నిజంగా విశ్వానికి ఇంత శక్తి ఉంది, మనం చేసే వీడియోస్ కానీ మనం చెప్పే మాటలు కానీ ఊరికే పోలేదు అని అన్నట్టుగా నిరూపించారండి విశ్వం మనకి. నిజంగా భగవంతుడిని తలుచుకొని మీ జీవితంలో ఏదైనా సరే ఒక సిచ్యువేషన్ ఇలాంటిది ఉంటే కనుక, ఎవరైనా కనుక మంచి ఒక మార్పు అనేది మీలో రావాలి, ఒక మంచి ఇంతవరకు కూడా చేసిన ఒక చిన్న చిన్న ఉద్యోగాల నుంచి బయటపడాలి, ఒక పెద్ద ఉద్యోగం కోసం మీరు ట్రై చేస్తున్నారు, ఏదైనా ఒక బిజినెస్ చేయాలని ట్రై చేస్తున్నారు, మంచి మంచి మార్పులండి. మీరు ఎలాంటి విషయాలకైనా సరే ఇది చేయొచ్చు. ఏదైనా సరే ఒక్క విషయం గురించి ఫోకస్ చేస్తూ కార్నర్ చేస్తూ మీరు దాన్ని మాత్రమే మనసులో అనుకొని ఒక 67 టైమ్స్ ఇప్పుడు నేను చూపించిన ఈ పదాన్ని ఈ నెంబర్ని కూడా కలిపి ఒక రెడ్ కలర్ పెన్నుతో ఒక బుక్ తీసుకోండి ఫ్రెండ్స్. మీరు ఒకరోజు రాయండి, మ్యాక్సిమం 3 days ట్రై చేయొచ్చు. ఒక్కొక్కళ్ళకి వెంటనే ఫలించవచ్చు. నాకైతే కరెక్ట్గా 67 minutesలో వాళ్ళు అన్నట్టుగా వాళ్ళు అన్నారండి, అమ్మ మీకు 1 hour కంటే 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు, మీకు ప్రయత్నించండి అని అన్నారండి. నిజంగా నాకైతే జరిగింది. మీకు కూడా 67 minutesలో రావచ్చు. లేదని అనుకున్న వాళ్ళు అక్క నాకు రాలేదే అని మానేయకండి, 3 days ఖచ్చితంగా ప్రయత్నించండి అని చెప్పారండి. అందువల్ల ఆ మాటే మీకు చెప్తున్నాను అనమాట. 3 days మీరు రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 67 times ఈ మా పదాన్ని ఈ నెంబర్ని కూడా రాసి చూడండి. ఒక నోట్బుక్ అనేది పెట్టుకోండి. ఇలాంటి ఏంజల్ నెంబర్స్ కానంటే మనకి ఏదైతే ఒక నమ్మకం అండి, మన జీవితంలో మనీ గురించి మనీ అట్రాక్ట్ చేయడం గురించి ఎన్నో రకాల స్విచ్ వర్డ్స్ ఉపయోగించాం. అలాగే ఇప్పుడు మనల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తున్నారో, మనం ఎక్కువ స్థాయికి రావాలని ఎదగాలని మనం అనుకుంటూ విశ్వాన్ని అడుగుతున్నామండి, తప్పులేదు. అందువల్ల అలాంటి విశ్వం తప్పు మనదైతే మనకు తెలిసేలాగా చేస్తుంది, ఎదుటి వాళ్ళది తప్పైతే వాళ్ళే అర్థం చేసుకొని మన దగ్గరకు వచ్చి మాట్లాడేలాగా చేస్తుంది. ఎలాంటి ఒక విషయానికైనా సరే మీరు ఈ పదాన్ని మీరు ఈ విషయాన్ని చేసి చూడొచ్చండి. చేసి ప్రయత్నించి చూడండి, ఖచ్చితమైన రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.